హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చిన్న చేపలు తీసుకొని వచ్చానండి. ఇవి మా నెల్లూరు సైడ్ అయితే పక్కీలు అంటారండి. మీ ఊరి సైడ్ ఏమంటారు? నాకైతే ఇవి ప్రాసెస్ చేయడం తెలీదండి. ఎప్పుడు మా అత్తయ్య చేసేదండి. ఈరోజు ఫస్ట్ టైం నేనే ఎలా క్లీన్ చేసుకోవాలో అడిగి మరి తలకాయలు తోకలు తీసేసి కూరటికలు వేసి కళ్ళు ఉప్పేసి బాగా రుద్ది రుద్ది కడిగి ఎన్నిసార్లు కడిగానో నాకే గుర్తులేదండి. చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి కదండి. కడిగేసిన తర్వాత తెల్లగా వచ్చిన తర్వాత ఒక దబర్లో వేసేసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా దబర్లో వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఎర్రగడ్డలు, కొన్ని టమోటాలు వేసుకోవాలండి. కొన్ని టమోటాలు వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ మనకు ప్రాసెస్ ఉంది కదా. ఇవి పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కోసేయకుండా ఒక ఘాటు పెట్టేసి వేసుకుంటే పులుసు అంతా లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు నంచుకునేసేయచ్చండి. చింతపండు పులుసు కూడా దీంట్లో పోసేసుకొని ఒకసారి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపి మూతేసి పక్కన పెట్టేసుకోవాలండి. చేపల్లోకి మసాలా ఖచ్చితం కదండి. అవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావలసినవి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులండి. ఎక్కువ మెంతులు వేసుకోకండి, చేదొచ్చేస్తుంది. అవి బాగా లైట్గా వేయించుకొని కొంచెం దోరగా వేగాలండి. చూడండి ఎలా ఎగిపోయాయో. వేయించుకున్న తర్వాత రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. బాగా మెత్తగా పొడైపోవాలండి. నేను బాగా మెత్తగా పొడైన తర్వాత తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర చిట్టపట్టని తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా ఏగిపోయిందండి. చూడండి రెడ్ కలర్లో వచ్చేసాయి కదా ఎర్రగడ్డలు. ఇట్లా ఏగితేనే టేస్ట్ బాగుంటుందండి కూర. కొన్ని టమాటాలు మనం ముందుగా పులుసులో వేసుకున్నాం, కొన్ని టమాటాలు నూనెలో వాడుచుకుంటున్నామండి. చూడండి టమాటాలు కూడా బాగా నూనెలో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి కదా. మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదండి, అదేనండి చింతపండు, పసుపు అన్నీ కలిపి చిన్న చేపల్లో కలిపి పెట్టుకున్నాం కదా. అవి టమోటాల్లో వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు, కారం, ఏమన్నా పులుపు సరిపోకపోయినా అన్నీ వేసుకొని కలుపుకొని వాటర్ కూడా సరిపోకపోతే వాటర్ దీనికి తక్కువే పట్టద్దండి. ఎందుకంటే గుజ్జుగా చేసుకుంటేనే బాగుంటుంది చిక్కగా. మూతేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలండి. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కూడా దీంట్లో వేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. బాగా ఉడికిపోతుంది కదా. అవి ఎక్కువ కలిపెడితే చెదిరిపోతాయండి. చిన్నగా ఒక సైడ్ నుంచే కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఆల్మోస్ట్ చేప ఉడికిపోయినట్టే కదండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు అయితే ఒక్క చేపే నోట్లో పెట్టేసుకోవచ్చు. ఎక్కువ ముళ్ళు ఉండవు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. చూడండి ఫైనల్గా ఇదండి నా చిన్న చేపల కూర. మా నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ద మై ఛానల్ ప్లీజ్.